డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు అండ్ మైండ్ మనీ సైకాలజీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ శివోం అండి. సార్, మందు అనేది మెడిసిన్ ఎప్పుడు చేదుగానే ఉంటుంది, బట్ దాని రిజల్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఏదైనా చప్పగా అన్న ఉంటుంది, హోమియోపతి తీసుకుంటే, అలోపతి తీసుకుంటే చేదుగా ఉంటుంది, ఆయుర్వేద తీసుకుంటే తీసుకున్న తర్వాత వేడి ఎక్కువ అవుతుంది, వాట్ ఎవర్. కానీ అల్టిమేట్గా క్యూర్ అనేది మెడిసిన్తో వచ్చేస్తుంది అనమాట. స్వీట్గా ఉన్నది కొన్ని కొన్ని చోట్ల పాయిజన్ కూడా అయిపోతూ ఉంటుంది, షుగర్ ఎక్కువ తింటే అట్లా. అమ్మ ప్రేమ చాలా కమ్మనిది, తీయనిది అన్నట్టు నాన్న ప్రేమలో ఎంత చేదు ఉంటుందో అంత మెడిసిన్ లాగా పనిచేస్తుంది నాన్న ప్రేమ. అంత పవర్ ఉంటుంది. ఆయన చూసే చూపులో గంభీరం ఉండొచ్చు, చెప్పే మాటలో గంభీరం ఉండొచ్చు, కానీ ఆయన మనసులో ఏంటి అంటే ఎప్పుడు పిల్లలు నేను మా అవసరం లేకుండా లైఫ్ లాంగ్ వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన బతకాలి, ఒక మంచి మార్గంలో నడవాలని ఏ తల్లి తండ్రైనా చెప్తారు. అందులో ముఖ్యంగా మనం మామూలుగా చూసుకుంటే మదర్స్ డేని బాగా చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఫాదర్స్ డే వస్తుంది. సో అమ్మ విలువ అందరికీ తెలుసు, నాన్న విలువ కూడా చాలా మందికి తెలుసు అండి, తెలియదని చెప్పటం లేదు. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి మాత్రమే నేను అడుగుతున్నాను. శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అని మన సూత్రం. నాన్నకు ప్రేమతో ఈ వీడియో మా నాన్నగారైన బండి యాగంటి రెడ్డి గారికి నేను అంకితం చేస్తున్నాను. ఓకే. ఇక్కడ తల్లి ప్రేమ కనపడుతుంది. తల్లి ప్రేమ గురించి అందరూ మాట్లాడతారు. ఇవి ఇన్ఫ్యాక్ట్ ప్రపంచమంతా తెలుస్తుంది. కానీ ఆ తల్లి ప్రేమ సఫలీకృతం కావాలంటే కనపడని వెనక నాన్న సపోర్ట్ లేనిది తల్లి ప్రేమ ఏది చేయలేదు. తల్లి వెనకేసుకొని రావచ్చు, కానీ వెనకేసుకొని వచ్చినా ఆ చేసిన తప్పును కానీ దాన్ని భరించి సమాజంలో మళ్ళీ తీర్చిదిద్దుకునే అవకాశం ఇచ్చేది మళ్ళీ నాన్న మాత్రమే. చాలామంది అంటుంటారు తల్లి రుణం తీర్చుకోలేంది అనేది. నాన్న రుణం అయితే అసలు అంతకన్నా గొప్పది. ఎందుకనంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఒక లైన్లో చెప్పొచ్చు, నాన్న పైన షర్టే కనపడుతుంది కానీ లోపల బొక్కల బనియని ఎవరికి కనపడదు. సో తన కోసం అంటూ ఉన్న అన్నిటినీ కూడా త్యాగం చేసి వాటిని వాళ్ళ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్, నాకన్నా మీరు అన్నారు కదా మంచి పొజిషన్లో నా పిల్లలు ఉండాలి. నేను సైకిల్ మీద వెళ్తే వాళ్ళు బైక్ మీద వెళ్ళాలి, నేను బైక్ మీద ఉంటే వాళ్ళు కార్లో తిరగాలి, నేను కార్లో ఉంటే వాళ్ళు విమానాల్లో తిరగాలి. ఇలాంటి వాటితో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలన్నింటినీ అణుచుకుని లేదా త్యాగం చేసి పిల్లల కోసం చేస్తారు. ఇది కేవలం తండ్రి మాత్రమే చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదరు ఎక్స్టెన్షన్ ఆఫీసరు, రిటైర్డ్ పంచాయత్ రాజు. బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని హోటల్స్ ఉన్నా ఇంటికి వెళ్ళి మాత్రమే వచ్చేవాడు, ఒక కప్పు టీ కూడా బయట తాగేవాడు కాదు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం పాడైద్ది, రెండోది ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పిల్లలకు మనకు కావాలి. కాబట్టి మేము మొత్తం ముగ్గురం ఉంటే అందులో ముగ్గురిని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దగలిగిన గొప్ప వ్యక్తి మా నాన్నగారు. పెద్దతను ఉమామహేశ్వర రెడ్డి అని, ఇప్పుడు డిఎస్పి 94 బ్యాచ్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాళహస్తిలో చేస్తున్నాడు. రెండవ అతను రమేశ్వర్ రెడ్డి అని, అతనికి గ్యాస్ ఏజెన్సీ ఉంది, కర్నూలులో ఉన్నాడు. మూడవది మేము ముందు ఉన్నటువంటి డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి. సో నాకు ఈ పేరు, ఈ గుర్తింపును అంతటినీ ఇచ్చి ఇప్పుడు నేను కొన్ని లక్షల మందిని నా విద్య ద్వారా, నా నాలెడ్జ్ ద్వారా మార్చగలుగుతున్నాను. అసలు చాలామంది మొన్న ఒక చోట పార్క్ హైత్లో ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సార్ అంతకుముందు మేము హాయ్ హలో అని చెప్పేవాళ్ళం, మీరు శివోం అని మొదలుపెట్టాక కొన్ని కోట్ల మంది మారారు విన్న తర్వాత. ఊరికే హలో హలో అంటే ఏమొస్తుంది? కాబట్టి మేము ప్రతిసారి ఆ శివుని నామం చెప్పినప్పుడల్లా మాకు ఒక కొత్త రకమైన వస్తుందని. కాబట్టి ఈ కల్చర్ ఏదైనా ఎక్కడి నుంచి వస్తుందని అంటే తల్లి దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటే నడవడిక లైఫ్లో ఎలా ఉండాలనేది తండ్రి దగ్గర మనం నేర్చుకుంటాం. సో అటువంటివి నేను మా నాన్న దగ్గర నేర్చుకోవడం జరిగింది. ప్లస్ మొండి పట్టుదల ఇంకొకటి మా నాన్న దగ్గర. కాబట్టి మా నాన్నకు మొత్తం 6 మంది సంతానంలో నేను 6వ వాడిని. అయితే మా అబ్బగారికి అంటే మా నాన్నకి 70 ఎకరాల పొలం ఉంటే ఆయనకు 5 మంది సంతానంలో మా నాన్నకు ఎస్ఎల్సి 10th క్లాస్ చదివించారు అప్పట్లో, ప్లస్ ఒక సైకిల్ ఇచ్చారు అని చెప్పి ఆస్తి ఇవ్వలేదు, 3 ఎకరాలు ఇచ్చారు. మా చిన్నాన్నగారికి అందరికీ 20 ఎకరాలు 25 ఎకరాలు ఇచ్చారు. అయితే మా నాన్నకు మా అమ్మ శక్తి కసి రెండు తోడైతే మా నాన్న మా చిన్నాన్నగారి ఆస్తులన్నీ తీసేసుకొని మాకు 40 ఎకరాలు చేసి ఇచ్చారు. 3 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకు సంపాదించగలిగిన గొప్ప వ్యక్తి మా నాన్నగారు. కాబట్టి ఎంత పిల్లలకు మీద ప్రేమ, ఎంత కసి ఉంటే మనం అలా చేయగలుగుతాం. కాబట్టి తను ఒక ఆఫీసర్గా ఉండేవాడు, అవసరం అనుకుంటే కర్నూలులో లాంటి సిటీలో ఫ్యామిలీ పెట్టేసి వాళ్ళు హ్యాపీగా వారానికి ఒక సినిమా తిరిగి అన్నీ ఎంజాయ్ చేసి ఉండొచ్చు.
కానీ సంపాదనలో 80% ఫ్యామిలీకి పెట్టి కేవలం 20% మాత్రమే వాళ్ళ పర్సనల్ వాటికి పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఈ ప్రయాణంలో మా అమ్మ సపోర్ట్ అనేది లేకుండా పోలేదు. కానీ ప్లానింగ్ కానీ బయట ప్రపంచంలో లేడీస్ తిరగలేరు కదా, జెంట్సే కదా. వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది చూసుకుని ఎంత ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దారని అంటే ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండే పొజిషన్కి వచ్చాం. దానికి మేమందరం గర్వపడుతూ ఉన్నాం. ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ తను 97లో రిటైర్ అయ్యారు. నేను ఆయన్ను చూసే నేను 2001 కల్లా నేను BHMS కంప్లీట్ చేశాను బెల్గాంలో. సో అప్పుడు అందరూ ఇంటి దగ్గర నుంచి 2000 రూపాయలు డబ్బులు పంపించేవాళ్ళు. ఆ 2000 రూపాయలు డబ్బులు పంపించేది కూడా నేను ఒక సంవత్సరం వరకు నేను ఓన్గా సాయంత్రం పూట ఈవినింగ్ ప్రాక్టీస్ అంటాం. అంటే ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మనకు సీనియర్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, వాళ్ళ క్లినిక్ని రన్ చేసుకోవచ్చు. దాంతో మనకు రోజు ఒక 500-1000 రూపాయల ఆదాయం వస్తుంది. వేరే వాళ్ళందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తోనో ఫ్రెండ్స్తోనో ఎంజాయ్ చేస్తూ తిరిగి ఖర్చు పెడుతుంటే నేను మాత్రం ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి డబ్బు పోగు పెడుతూ ఉండేవాడిని. ఈ లక్షణం కూడా నాకు నాన్న నుంచి వచ్చింది. కాబట్టి ఎప్పటికీ కూడా టైంను వేస్ట్ చేసుకోకూడదు, సీనియర్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. డబ్బుకు కాలానికి విలువనివ్వని వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. ఇది మా నాన్నని చూసి నేను నేర్చుకున్నది. 3 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకు చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకనంటే 6 మంది సంతానాన్ని అందరినీ మంచి మంచి కుటుంబాలకు పెళ్ళిళ్ళు చేసిచ్చి చదివించి, ఒకరిని డాక్టర్ చదివించారు, ఇంకొకరేమో DSP అయ్యారు, ఇంకొకరేమో మంచి పొజిషన్లో కొన్ని కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకోగలిగారు అని అంటే దానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మా తండ్రి గారు అన్నట్టు. సో అందుకే మీకు మొదటికే చెప్పాను ఈ వీడియో నాన్నకు అంకితం అని చెప్పేసి, నాన్నకు ప్రేమతో అని. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు 97లో రిటైర్ అయ్యారని చెప్పారు మా నాన్న. అప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది. అక్కడ లోకల్గా హరినాథ్ రెడ్డి అని మాకు బంధువు ఒక అతను ఉన్నాడు, నెహ్రూ అని హై స్కూల్ నడుపుతాడు. అతను సార్ మీరు సీనియర్ కదా, మీరు వచ్చి ఊరికే అడ్మినిస్ట్రేషన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం నెలకి, మీరు వచ్చేసేయండి అని అన్నాడు. ఆయనకు ఫంక్షన్ 60-70 వేలు వస్తుంది. అయితే ఆయన ఏమన్నాడంటే పిల్లలందరూ సెటిల్ అయ్యారు, నేను అక్కడికి రాను, నాకు శేష జీవితం అని అంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ నాకు దేవుడికి సేవ చేసుకోవాలి, నా పిల్లలకి ఎవరికి నా డబ్బు అవసరం లేదు కాబట్టి అని చెప్పేసి యాగంటి ఉమామహేశ్వరంలో శ్రీ ఉమామహేశ్వర రైతు సంఘంకు సెక్రటరీగా ఉన్నారు. పూర్తిగా దాని బాధ్యతలు నిర్వహిస్తారు. అక్కడే 24 గంటలు ఉంటారు. అప్పుడప్పుడు 3 పిల్లల దగ్గరికి వచ్చి పోతూ ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ ఏంటనంటే అక్కడ చేరి ఉంటే ఆయన ఇంతవరకు పిల్లలకు పెట్టాక ఆయన సొంత పుణ్యఫలాన్ని పెంచుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళాక అన్నీ తానే నడుపుతారు. అక్కడ 6-7 రకాల సత్రాలు ఉంటాయి. అన్నైనా కూడా ఈ సత్రానికి ఎక్కువ మంది జనాలు వస్తారు. కేవలం దేనికంటే పలకరింపులో ఉంటుంది. కాబట్టి ఇది నాన్న యొక్క గొప్పతనం. అలాగే ఈ సత్రం ఏదైతే మేము చెప్తున్నాం కదా, వీటిలో కూడా పైసా లేకుండా ఆయన ఫ్రీగా సర్వీస్ ఇస్తాడు. ఆయనకు వచ్చే 50,000 ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఎవడు ఎక్కడ ప్రెషర్ పెట్టరు. కాబట్టి ఆయన ఉండొచ్చు. ఇప్పుడు ఆయన వయసు ఎగ్జాక్ట్గా 85 సంవత్సరాలు. సో బార్డర్ లైన్ డయాబెటిక్ తప్ప వేరేదేం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి నేను చెప్పదలుచుకున్నానంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను, ఇది గర్వంగా చెప్తున్నానంటే ఎస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాజ్ ఆఫ్ మై ఫాదర్. ఎందుకంటే ఆ శాటిటీ అది అనేది చాలా గొప్పది. ఇంకొకటి అన్నిటికన్నా గొప్పది ఏంటంటే నన్ను పెంచిన తీరు. మేము మొత్తం 3 అయితే మా అందరికంటే పెద్దవారు అంటే మా పెద్దన్న ఉన్నాడు కదా, అతను చాలా మొండిగా ఉండేవాడు, బాగా దెబ్బలు తినేవాడు కూడా. ఎందుకంటే ఇప్పుడున్నట్లు ఉండేది కాదు క్రమశిక్షణ అనేది. అప్పుడు ఏంటి పశువుల కొట్టే చొర్నా కోలా అనేవాళ్ళు, దాన్ని తీసుకొని కొట్టేవాళ్ళు డిసిప్లిన్ కోసం. వాళ్ళని కొట్టే చూసే మేము ఏడ్చేవాళ్ళం, అంత ఇది చేసేది. కానీ ఇప్పటి వరకు కూడా చెయ్యి ఎత్తడం అనేది నేను ఎరగలేదు. అంటే చిన్న కొడుకుగా నన్ను అంతగా అభిమానించి పెంచేవాడు. ఏమి కావాలో అది ఇచ్చారు జీవితంలో. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తండ్రి అనుకుంటే ఏదైనా చేస్తాడు. మరి పిల్లలు మీరేం చేయదలుచుకున్నారు వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్గా అని అంటే దయచేసి వృద్ధాశ్రమాలు లేకుండా చూడండి. లాస్ట్ టైంలో మనం వాళ్లకు చేదోడుగా భుజానికి భుజం తోడుగా ఉండాలి. అంతేగాని ఈరోజు వచ్చిన భార్యతో ఇన్నేళ్ళు ఉన్నటువంటి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేయకూడదు. కాబట్టి కన్న తల్లి రుణం తీర్చుకోవడం ఎంత కష్టమో కన్న తండ్రిది తీర్చుకోవడం అంతకన్నా ఎక్కువ కష్టం. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. లేకపోతే నువ్వు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తే నీ కొడుకు దాన్ని రెడీగా ఉంటాడు, నిన్ను ఏదో ఒక రోజు తీసుకెళ్ళి అక్కడే వేస్తాడు, దానికి రెడీగా ఉంటాడు. కాబట్టి మీరు నేర్పిస్తున్నారు మీ పిల్లలకి. కాబట్టి ఏం చెప్తారని అంటే కంపల్సరీగా వాళ్ళకు దగ్గరగా ఉండి, వాళ్ళకి ఏమీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ అన్న డబ్బులు ఏమీ అవసరం లేదు, ఫోన్ కాల్ చేసి మాట్లాడినా దే ఆర్ హ్యాపీ. తిన్నావా బాగున్నావా 2 పదాలు చాలు. అవి మాట్లాడడానికి కూడా మాట్లాడలేనంత బిజీగా చాలామంది
ఉంటారు. కాబట్టి మీరు ఫారిన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, యువర్ ఫాదర్స్ అండ్ మదర్స్ ఆర్ స్టిల్ అలైవ్. కాబట్టి ఏం చేయాలి, మీరు వాళ్ళకు మాట్లాడుకొని ఇదే చెప్పా కదా, బాగున్నారా, తిన్నారా, మాత్రలు అవి వేసుకున్నారా, ఈ 4 మాటలు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఇంకొక నెల వరకు అది క్యారీ అవుతుంది. కాబట్టి కనీసం మీరు గుర్తు పెట్టుకొని అది చేస్తూ ఉండండి. ఎందుకంటే పోయిన తర్వాత మీరు బంగారు సమాధులు కట్టించినా లాభం లేదు. కాబట్టి బంగారు ప్లేట్లు పెట్టి మీ టేబుల్ మీద పెట్టుకున్నా లాభం లేదు. ఉన్నప్పుడే వాళ్ళకు చూసుకోవాలి, వచ్చిన కన్నీటిని తురవాలి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ వయసులో కావాల్సింది ఆరోగ్యము, ధైర్యం. కాబట్టి వీరన్నీ చేసుకుంటారని, అలాగే సుమన్ టీవీ తరపున, వేదిక్ మహావాస్తు, డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి తరపున అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఇది ఒక్కరోజు అని కాదు, 365 రోజులు ఫాదర్స్ను ప్రేమించండి. హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే థ్యాంక్ యూ నాన్న, ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు, మా అందరికీ మంచిగా పెట్టినందుకు చాలా థ్యాంక్స్. సూపర్. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. నిజంగా అమ్మ ప్రేమ తీయగా ఉంటుంది, నాన్న ప్రేమ కఠినంగా ఉన్న అతి గారాబంతో అమ్మ పిల్లల్ని చెడగొడతారు అనేది కూడా ఉంటూ ఉంటుంది. అక్కడ నాన్న కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇద్దరు కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.